అంకెలు దేనికవే ప్రత్యేకం. కానీ 7 అంకెకు హిందుత్వంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆచారాలు, నమ్మకాలను అనుసరించి హిందూ మతంలో 7 సంఖ్య చాలా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ 7 సంఖ్య మంచిదేనా? మన పురాణాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఏడు అంకెకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. 7ను పవిత్రమైన అంకెల్లో ఒకటిగా భావిస్తారు. సంస్కృతంలో 7ను సప్త అంటారు. ఎన్నో దైవిక భావనలకు, వేదాంత సిద్ధాంతాలకు 7 ప్రతీకగా నిలుస్తోంది. వారంలో రోజులు 7, ఇంద్రధనుస్సులో రంగులు 7, స్వరాలన్నీ కలిసి సప్త స్వరాలుగా మనందరికీ తెలుసు. సప్తతి అంటే 70 అని అర్థం. సప్తక అంటే 7 మనుషుల సమూహం. సప్తాహం అంటే వారం రోజుల కార్యక్రమం. హిందుత్వంలో 7తో ముడిపడి ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే చక్రాలు 7. వీటినే శక్తి స్థానాలుగా పరిగణిస్తారు. మూలాధార చక్రం, ఇది పెరీనియం దగ్గర ఉంటుంది. మలద్వారం, జననేంద్రియాల మధ్య ఖాళీ స్థలాన్ని మూలాధారం అంటారు. రెండో చక్రం స్వాదిష్ఠానం, జననేంద్రియానికి కాస్త పైన ఉంటుంది. మణిపూరకం, ఇది నాభికి కొద్దిగా దిగువన ఉంటుంది. అనాహత రిబ్ కేజ్ 2 పార్శ్వాలు కలిసే చోట ఉంటుంది. విశుద్ధి గొంతులోని కుత్తిక దగ్గర ఉంటుంది. కనుబొమ్మల మధ్య ఉండే చక్రం ఆజ్ఞ. చివరిది సహస్రారం అని పిలిచే చక్రం. ఇది తలపైన ఉంటుంది. అప్పుడే పుట్టిన పాపాయి తల మీద మృదువుగా ఉండే మాడు ప్రదేశంగా చెప్పుకోవచ్చు. హిందువులకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత కలిగిన 7 పట్టణాలున్నాయి. అవి అయోధ్య, మధుర, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారకా, హరిద్వార్. ఇక సప్త సముద్రాల విషయానికొస్తే లావా సముద్రం, ఇక్షు సముద్రం, సుర సముద్రం, ఘృత సముద్రం, పాల సముద్రం, శుద్ధోదక సముద్రం, ఇలా 7 సముద్రాలుంటాయి. సప్త నదులను చూస్తే గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి. సప్త లోకాలను చూస్తే ఈ విశ్వంలో 14 లోకాలు అంటే చతుర్దశ భువనాలు ఉన్నట్టు చెబుతారు. భూమితో సహా పైన 7, కింద 7 లోకాలు ఉన్నట్టుగా హిందూ మత విశ్వాసం. భూమి పైన ఉండే వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. ఇవి భూలోక, భువర్లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు ఉండగా భూమి కింద అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలుంటాయి. సప్త ఋషులు అనేది వేద జ్ఞానాన్ని, పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలను, ఇహలోక చైతన్యాన్ని అందించడానికి బాధ్యత తీసుకున్న గొప్ప ఋషులను సప్త ఋషులుగా పరిగణిస్తారు. ప్రతి మన్వంతరానికి ఈ 7 ఋషుల కూటమి ఉంటుంది. స్వయంభువ మన్వంతరంలో వారు మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులాహ, క్రతువు, వశిష్ఠ అని వీరు 7 ఋషులు. వీరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. ఇప్పుడు కొనసాగుతున్న వైవస్వత మన్వంతరంలో అత్రి, వశిష్ఠ, కాశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని అనే ఋషుల కూటమి ఉంది. సప్త ఋషి మండల 7 నక్షత్రాల సమూహం. ఇది భూమికి ఉత్తర దిశలో స్పష్టంగా కనిపిస్తుంది. గాలిపటం ఆకారంలో ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, వివాహంలో అగ్ని చుట్టూ చేసే 7 ప్రదక్షిణలు సప్తపది, దేవీలీలలు వివరించే 700 శ్లోకాలు సప్తశతి, దుర్గాదేవి 7 అవతారాలు సప్తమాతృక, సూర్య జయంతం రథసప్తమి, ఆయన రథానికి అశ్వాలు 7, అందుకే సప్తాశ్వరథమారూఢం అని కొలుస్తారు. ఉత్తర క్రియల్లో 7 విధానాలు, దాన్ని సప్తాన అంటారు. 7 రకాల వ్యసనాలను సప్త వ్యసనాలని చెప్పారు. వారంలో 7వ రోజు శనివారం. పౌర్ణమి లేదా అమావాస్య తరువాత 7వ రోజు సప్తమి సాధారణంగా పవిత్రమైన తిథి. దీన్ని భద్రతిథి అంటారు. ఈ తిథి ఆదివారం రోజున వస్తే భానుసప్తమిగా పరిగణిస్తారు.